బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రైజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకి స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. క్యాథరిన్ అక్క మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్స్ కి ఈరోజు ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకోండి. స్తోత్రంనైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు లెక్కలని స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి సజీలకలు పెట్టిన తండ్రి, నీకే కోట్లాది వందన స్తోత్రములు నాయన. ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే వందనములు నాయన. మరి రాని బిడ్డ తొందరగా నడిపించండి. ఈ ధన్యత ఎంత మందికి లేదో ప్రభా, వాళ్ళందరికీ తెలియచేయండి ప్రభా. వాళ్ళకు సువార్త అందుటకు శక్తి దయచేయండి నా ప్రభా. తండ్రి నీకు వందనాలు. యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభా ఇక్కడికి రావాలా ప్రభా. ఈ ఆరాధన కోసం మీ సహాయపడండి. వాళ్ళ కుటుంబీకున్న బంధకాలు కట్టడాన్ని విరగొట్టండి ప్రభా. సమాధానం దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మరి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం అంతా విడుదల పొందాలి. మరి కుటుంబాలు మారకుండా కుటుంబాలు సంపూర్ణంగా మారు మనసుల రక్షణకి నడిపింపబడును గాక. గొప్ప విజయాన్ని మీ దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డ యేసు ప్రభా నీ సన్నిధిలో కూర్చుటకు శక్తి దయచేయండి. నీ సన్నిధిలో గడిపే శక్తి ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి ఇద్దరు ముగ్గురు నా నామం ఉంటే అక్కడ ఉంటారు మా మధ్యలో. తండ్రి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి పాటల ధర మీరు మైపొందండి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. యేసు ప్రభా వాక్యానుసారంగా మేము జీవించాలా ప్రభా. తండ్రి వాక్యము ప్రకటించడమే కాదు ప్రభా, దాని తగ్గట్టుగా మేము నడవాలా ప్రభా. నీ మార్గం నడుచుటకు శక్తి మాకు దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఏ విధంగా నడుచుకోవాలో మాకు తెలియచేయండి తండ్రి. మీరు మాట్లాడండి ప్రభా. నీ స్వరం చేత మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను ఇంకా సరిచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఇంకా అభిషేకించండి తండ్రి. ఎటువంటి మాలో పాపమున్న తొలగించి పరిశుద్ధపరిచి నీ రాకడకు మేమందరూ సిద్ధపడాలి. అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా దేవా. మేము సిద్ధంగా ఉంటేనే అనేక మందిని యేసుప్రభని సన్నిధికి తీసుకొని వస్తాం నాయన. మాలో ఎటువంటి యేసుప్రభ పాపము లోపం ఉండడానికి వీలేదు ప్రభా. ఈ వాక్యానుసారంగా జీవించాలా. ప్రతిదినం మీరు వాక్య చేత మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. ఆ వాక్యంలో యేసుప్రభ సరి చేసుకోవాలా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలంలో ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది యేసు ప్రభా రాలేదు ప్రభా, ఆ బిడ్డలందరూ సేవలో వాడబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. ఇంకా సేవలో బహుబలంగా మీరు వాడుకోండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలంతా ఆశీర్వాదాలు పొంది నీ సాక్షిగా జీవించాలా ప్రభా. నేను రాకడకు ప్రభా ఇంకా నీ బలము శక్తి పొందుకొని సాక్షిగా నిలబెట్టుకొని ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక. యేసు క్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తలాకురలతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తలాకురలతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మిక ఆరాధన. సువాసన సువాసన సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మిక ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో సై. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నడిపించును. జుంటి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నడిపించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన అతి ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాలను మోసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. సింహాలను మోసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు
విజయమునిచ్చింది నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది తెరుతో ఎబ్బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. ఎబ్బేజు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మిక ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది ఇద్దరితో యేసై. కన్నీటితో పాదాలు కడిగింది, తలాకురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తలాకురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న రూఫస్ బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు వాక్యంలోకి నడిపించండి బ్రదర్. అందరికి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుని పేరిట అందరికి వందనములు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి దేవాని పాదం కొందనాలు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. ఇంత మంచి దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ శాంతిని సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి పొద్దున్న నుంచి ప్రభాకు నాయన యేసయ్య ప్రభా ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. నేను యేసయ్య ప్రభా దినములు చాలా చెడ్డగా ఉన్నాయి ప్రభా. సమయమును నేను యేసయ్య ప్రభా ఉపయోగించుకోమని చెప్పారు తండ్రి. నేను యేసయ్య నీ వాక్యం సెలవిస్తున్న తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా రోజు మేము ఈ డైలీ ప్రేయర్స్లో నాయన యేసయ్య ప్రభా నీ ఆహారాన్ని తింటూ మేము బలపడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి నాయన యేసయ్య ప్రభా. మరి ప్రభా నేను యేసయ్య ఈ ఆన్లైన్ ప్రేయర్లో ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వందనాలు ప్రభా. వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు తండ్రి ప్రభా. నేను యేసయ్య ప్రభా తెలుసుకొని ఇతరులకు మేము చెప్పే రీతిగా మాదిరిగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య నీకు ఎంతో వందనాలు ప్రభా. వాక్యం చెప్పబోతుండగా ప్రభా అందరు చెవిగి విని నాయన యేసయ్య ప్రభా అందరూ నేర్చుకుని ప్రభా ఇతరులకు పంచిపెట్టడానికి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ ప్రేమను నీ కృపను మా మధ్యలో నించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనములు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము ఐజయా 33 చాప్టర్ 10 to 16 వర్సెస్. ఇర్మియా గ్రంథం నుంచి 33వ అధ్యాయము 10 నుంచి 16 వరకు మనం చూసుకుందాం. ఈరోజు నేను ఎంచుకున్న అంశం ఏంటంటే గాడ్స్ జడ్జిమెంట్ ఆఫ్ ది వరల్డ్. దేవుడు తన జడ్జిమెంట్ ఏ విధంగా తీర్చబోతున్నాడో, లేదంటే ఫ్యూచర్ వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్. గాడ్స్ జడ్జిమెంట్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఫ్యూచర్ వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్. ఈ అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. మనం వాక్యం చూసుకుందాం. అయితే ఐజయా గ్రంథంలో ముఖ్యంగా 3 భాగాలు విభజించబడింది అనమాట. అది ఏ విధంగా విభజించబడిందంటే, ఒకటి పనిష్మెంట్ ఆఫ్ ద నేషన్స్ ఆర్ గాడ్స్ జడ్జిమెంట్స్ ఆఫ్ ది వరల్డ్, లేకుంటే వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్. ఈ విధంగా ఈ బుక్ మొత్తము, ఈ ఐజయా గ్రంథం మొత్తము దీని మీద ఆధారపడి ఉందన్నమాట. ఎందుకంటే దినదినము మనకు ఈ లోకం ఎంత ఎట్లా ఉందో మనకు తెలిసిపోతుంది. మన చుట్టూ మొత్తం ప్రమాదమే. ఆ ప్రమాదం నుంచి కాపాడుకోనికి దేవుడిచ్చిన ఈ వాక్యంను బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. నువ్వైనా నేనైనా నీ శత్రువుకైనా నిన్ను తాకడానికి కూడా ఇబ్బంది పడేలాగా దేవుడు ఈ వాక్యాన్ని మనకిచ్చిందనమాట. అయితే ఈ వాక్యంలో మనం ముఖ్యంగా అంశం చూసుకున్నట్టయితే చూడండి,
దేవునికి మించి ఏది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలో ఏదో చేసుకోవాలో ఆర్టిఫిషియల్ గా వాళ్ళ సొంత జ్ఞానముతో ప్రకృతి విరుద్ధమైన పనులు ఈ విధంగా చేసుకోపోతున్నారు అనమాట. వాళ్ళకు ఏ విధమైన శిక్ష, ప్లస్ మనకు అన్ని తెలిసి కూడా మనం పాటించకపోతే ఏ విధమైన శిక్ష, ఈ వాక్యం మొత్తము మనము దినదినము చూసుకునేటి అంశాలు మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ జరిగేటి ఆ మధ్యలో ఉన్న అంశంతో ఈ వాక్యం నడుస్తుంది అనమాట. 10వ అధ్యాయం చూసుకుందాము. అయితే 10వ వచనం చూడండి. ద లార్డ్ సేస్ టు ద నేషన్స్, నౌ ఐ విల్ యాక్ట్, ఐ విల్ షో హౌ పవర్ఫుల్ ఐ యామ్. అయితే చూడండి, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే దేవునికి ఎంత కోపమో అందరికీ తెలిసినమాట. దేవుని ఉగ్రత ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి మనకు తెలిసిన కొన్ని దేశాలు ఈ మధ్య కాలంలో యుద్ధాలు బాగా జరుగుతున్నాయి. ఒక దేశం మీద ఇంకొక దేశము కొట్లాడుకుంటున్నారు. మీకంటే మేము గొప్ప, మాకంటే నువ్వు గొప్పనా అనే అంశం మీద ఇక్కడ మొత్తం వాళ్ళు చర్చించుకుంటున్నారు అనమాట. అయితే దేవునికి విరుద్ధమైన చేసే పనులు అంటే దేవుడు సృష్టించింది వదిలేసుకొని వాళ్ళ సొంత జ్ఞానముతో వాళ్ళు చేసుకుంటున్నమాట. కాబట్టి దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఏ విధమైన చేస్తుంటే చూడండి, నేను ఒకవేళ నా ఉగ్రతను మీరు తట్టుకోగలరా? అయితే దేవునికి విరుద్ధమైన పనులు, ప్రకృతి విరుద్ధమైన పనులు, ఒక దేశం మీద ఇంకో దేశం, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ సన్లైట్, ఆర్టిఫిషియల్ అన్ని అంటే వాళ్ళ సొంత జ్ఞానముతో ఏది ఉపయోగించుకోవాలో అది ఉపయోగించుకోవడం అతి మించి అతి తెలివితో మానవుడు పాడు చేసుకుంటుండే ఈ ప్రకృతిని. అయితే దేవుడు ఏమని చెప్తుందంటే, నీ దగ్గరకు వచ్చిన ఎనిమిస్ కూడా, శత్రువులు కూడా భయపడాలి. ఎందుకంటే ఈ యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందంటే, దేవుని యొక్క మాట విని నువ్వు నడుచుకున్నట్లయితే నీకు ఏది రావాలో అది వస్తుంది, ఏది రావద్దు అది రాదు నీ దగ్గరికి. అంతా మన చేతిలోనే ఉంది. మంచైనా చెడైనా దేవుని యొక్క మాట విని నడుచుకున్నట్లయితే అంతా మన చేతిలోనే ఉంది. కాబట్టి మనం ఆలోచించిన విషయం ఏంటంటే, ప్రకృతిలో మార్పులు, మనం పీల్చుకునే గాలి ఒకప్పుడు లేదు. మనం చూసే సీజనల్స్, కాలాల పాటు, ఋతువుల పాటు ఏ విధమైన చూడండి అన్ని ఆర్టిఫిషియల్సే. ఎప్పుడు ఏ టైంకి ఏది చెయ్యాలో అది చెయ్యట్లేడు. ఆశతో ఏది కావాలో ప్రతి మానవుడు ఆ విధంగా తయారయ్యమంట. మానవుడు అంటే ఈ లోకానికి సంబంధించిన మనము చూడండి. ఎక్సోడస్ 23:22, ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ he says, do all that I say, I will be an enemy to your enemies and I will oppose those who oppose you. చూడండి ఎంత మంచి వాక్యం మనకి ఇచ్చింది. ఈ వాక్యము మనం చదువుతుంది, మనం చెప్పబడుతుంది, ప్రేరేపించి పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యాలు ఇవి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకొని నువ్వు దాని ప్రకారం నడుచుకున్నట్టయితే ఐ విల్ బీ ఎనిమీ టు యువర్ ఎనిమీ. నీకైతే శత్రువులు అయితే ఉన్నారో వాళ్ళకి శత్రుగా ఉంటాడంట. ఎందుకంటే చూడండి, నీ చుట్టూ ప్రమాదం ఉన్నప్పుడు మనము ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఏది మంచో చెడో మనకు తెలుసు. కాబట్టి శత్రువు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. మానవునికి ఆశ ఎక్కువ. కొంతమందికి వీక్నెసెస్ ఉంటాయి అంటారు కదా, ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడతారు. ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టిననుకో మనం ఇంకా లెవ్వనికి చాలా రోజులు టైం పడుతుంది, కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. మంచి చేయాలంటే ఎంతో ఆలోచిస్తుంటాం, చెడు చేయడానికి ఒక నిమిషం పట్టదు. 99 మంచి పనులు చేసి ఒక చెడు పని చేస్తే 99 మర్చిపోయి ఒక చెడు పనే చూస్తారు. ఈ లోకం అట్లాంటిదన్నమాట. అలా నేర్చుకుంది ఈ లోకం. ఇఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ, దేవునికి మనం ఏ విధంగా ఉంటామో మనం నేర్చుకున్న విధానం బట్టి, దేవుడు చెప్పిన మాట విని మనం నేర్చుకునే. అయితే గాడ్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఫ్యూచర్ వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ అనగా ఇది మనకు ప్రామిస్ ఇస్తున్నాడు అనమాట దేవుడు. చూడండి, నీ శత్రువులకు కూడా దేవుడు శత్రువు అవుతాడు. ఎట్లా అవుతాడు చెప్పండి? ఏ విధంగా అవుతాడంటే, నేను ప్రతిరోజు హింసించి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు మారుతారు డెఫినెట్గా. ఈ భయంకరమైన రోజులలో ఏమవుతుందంటే, నేను ఎగతాళి చేస్తుంటారు. అయ్యో దేవుని బిడ్డ, ప్రభు బిడ్డ అని మాటలు మనం వింటుంటాం కదా. మనని అంటుంటే దేవుడు కూడా దేవుని కూడా అవమానమే. మనం ఏమన్నా కానీ మనం చేసిన తప్పు కూడా దేవుని కూడా అవమానమే. కాబట్టి 11వ వచనం చూసుకుందాం. 10వ వచనం ఇది. అయితే చూడండి,
యు మేక్ వర్త్లెస్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్ యు డూ ఈజ్ యూజ్లెస్. అంటే దేవుడు జడ్జిమెంట్ ఏ విధంగా చేస్తుంటే మనమే చేసినట్టు కదా. ఈ వరల్డ్ లో ప్రజలు ఉంటున్నారు కాబట్టి మనం చేసుకున్న వర్త్లెస్ ప్లాన్స్ వల్ల ఎవ్రీథింగ్ యూ సీ యూ డూ ఈజ్ యూజ్లెస్. అయితే మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటామో ఈ లోకాని కోసము, సంపాదన కోసము, అది ఇతరులను మోసం చేస్తూ ఈ విధమైన ప్లాన్స్ చేసుకుంటాం. బిజినెస్ కోసము ఈ ప్లాన్స్ అన్ని ఏ పాటికి పనికిరావు, వేస్ట్ అన్నమాట. అదే నువ్వు చేసే పని దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుని. అన్న వాయిస్ వినిపించట్లేదన్న. ఇప్పుడు సిస్టర్ వినిపిస్తుందన్న. అయితే చూడండి, మనం 11th వచనం మాట్లాడుకున్నాం. ఐజియా 33 11th వచనం కోసం మనము ధ్యానించుకుంటున్నాం. యు మేక్ వర్త్లెస్ ప్లాన్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ యూజ్లెస్. అంటే మనం ఏ పని చేసినా అది ఆలోచన విధానంగా కాదు. కాబట్టి పనికొచ్చే పనులు లేకపోతే అవి చేయకపోతే మనకి ఏమైతుంది, మై స్పిరిట్ ఈజ్ లైక్ ఎ ఫైర్ దట్ విల్ డిస్ట్రాయ్ యూ. అందరికి హెచ్చరిక అనమాట. మొత్తం అంత అన్ని దేశాలకు హెచ్చరిక ఇస్తున్నాడు. అంటే నేను ఎట్లా చేసుకోవాలో నాకు తెలియదా? నేను సృష్టించిన దాన్ని మీరు తప్పుదనం పట్టిస్తే దేవునికి ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, యూ విల్ 12వ వచనం, యూ విల్ క్రమ్ లైక్ ఏ రాక్స్ బర్న్ టు మేక్ లైమ్ లైక్ ట్రాన్స్ బర్న్ టు యాషెస్. చూడండి, దేవుని ఉగ్రత మనం తట్టుకోలేం. దేవుని యొక్క మాట విని మనం నడుచుకున్నట్లయితే మనకు వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ ఇస్తాడు దేవుడు. అంటే నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదో నీకు నాకు కాక ఇతరులకు కూడా తెలియబడాలి. ఎందుకంటే ఈ వాక్యం మనకే కాదు, ఇది అందరికీ, ఆల్ నేషన్స్, ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అందబడాలి. వాళ్ళకి మనం చెప్పకపోతే నువ్వు నేను తప్పు చేసిన వారం అవుతాం. ఎందుకంటే నాకు తెలిసి నేను నా హృదయంలో పెట్టుకున్న వారికి. హలో సిస్టర్, నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందన్న. మనం ఫలించాలంటే దేవుని యొక్క ఆత్మ ఫలాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దినదిన ఆహారం మనకు కావాలి. మన శరీరానికి ఏ విధంగా అయితే మనకు 3 పూటలు మంచిగా తింటున్నామో, నీరు తాగుతున్నామో, గాలి పీల్చుకుంటున్నామో, ఇవన్నీ కావాలి. ప్రార్థన, బైబిల్ రీడింగు, పరిశుద్ధాత్మ కావాలి. దినదిన పరిశుద్ధాత్మ కావాలి. ఈ 3 లేకపోతే మనం ఏం చేయలేం. నువ్వైనా సరే, నేనైనా సరే ఏం చేయలేం. దేవుని యొక్క కృప, ప్రేమ లేకపోతే ఏమి చేయలేం. కాబట్టి చూడండి 13వ వచనం. అయితే 12వ వచనం చూడండి, యూ విల్ క్రంబుల్ లైక్ రాక్స్ బర్న్ టు మేక్ లైమ్ లైక్ థ్రాన్స్ బర్న్ టు యాష్. 13వ వచనం, లెట్ ఎవ్రీవన్ నియర్ అండ్ ఫార్ హియర్ వాట్ ఐ హ్యావ్ డన్ అండ్ అక్నాలెడ్జ్ మై పవర్. నేనేమైతే చేసినాను ఇంతవరకు, నేనేమైతే మీకు అప్పగించినాను ఇంతవరకు, అది గుర్తు తెచ్చుకోండి. ఎక్నాలెడ్జ్ అంటే మనము దానికి బదులు ఇవ్వడం. నేనేమి ఇంతవరకు మీకు ఏం చేసినాను, నేనేం చేయలేదని ఇంతవరకు, అవి గుర్తు తెచ్చుకోండి. కాబట్టి నా పవర్, ఎక్నాలెడ్జ్ మై పవర్ అంటే దేవుడి యొక్క శక్తిని గ్రహించండి. మనం చేసే తప్పుదనం వల్ల, ఇతరులు చేసే తప్పడం వల్ల, ఇప్పుడు వారు తప్పు చేస్తుంటే మనం చెప్పడం వరకే తప్పు చేసేది. మనం చెప్పకపోవడం వల్లనే వాళ్ళు తప్పు చేస్తున్నారు. అదే ఒకవేళ మనం దేవుని సువార్త అందబడి ఇతరులకు వాళ్ళ తప్పు బాబు అంటే వాళ్ళు చేయరు. సువార్త అనేది మనలో పెట్టుకుంటే ఎంతవరకు న్యాయం? ఈ సువార్త అందరికి అందబడాలి. సువార్త గాస్పుల్ అనేది అందరికి అందబడాలి. దేవుడు ఇటు అటు తిరిగి ఉపమాన రీతిగా చెప్పింది అన్ని వాక్యాలు. మనం కూడా ఉపమాన రీతిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఏదో అన్నారు బైబిల్ కోసం, ఇట్లా ఎవరో ఏదో చెప్పారో బైబిల్ కోసం మనం డిసప్పాయింటెడ్ కావద్దు. ఈ బైబిలే ఆధారం. బైబిల్ నుంచి అన్ని స్టార్ట్ అయినాయి. టెక్నాలజీ కానీ ప్రతి ఒక్కటి బైబిల్ ద్వారానే స్టార్ట్ అయినాయి. అందులో ఉన్న నాలెడ్జ్ అందులో ఉన్న నాలెడ్జ్ గ్రహించగలిగిర్రు, అందులో ఉన్న టెక్నాలజీని గ్రహించగలిగిర్రు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వేది చేసినా, నువ్వేది చేయాలనుకున్న ఆజ్ఞలు పాటించి చేయాలి. మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే బియాండ్. మనం చెయ్యాలన్నా వద్దా అనేది మనకి పెద్దోళ్ళు ఇచ్చినారు. ఒక కమ్యూనిటీ ఉంది అనుకోండి, ఆ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయకూడదు, ఇది తప్పు, అది తప్పు అంటారు కదా. ఇట్లనే ఒక గ్రూప్ మెంబర్స్ ఉందనుకో, టీం మెంబర్స్ ఉందనుకోండి, మనం ఇదే చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను తప్పుదమ్ము కానీ తప్పుదారిలో మనం పోతే ఏమవుతుందంటే మనకు శిక్ష, డెస్ట్రాయ్. దేవుని యొక్క అగ్ని మనని దయించేస్తుంది. పాపం ఇంతకాలం నిలవదు. అది
ఎప్పుడో ఒకసారి బయటపడే చీకటి. ఆ చీకటి ఎట్లా ఉంటదంటే నీ చుట్టూ కమ్ముకొని ఉంటది, ఎప్పుడు నిన్ను మింగేద్దామా అని ఉంటుంటది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా సరే దేవుని యొక్క శక్తిని మనం గ్రహించుకొని నడుచుకోవాలి. చుట్టూ ప్రమాదం ఈ ఈ సిచ్యువేషన్ లో. అయితే చూడండి 14th వచనం, 14th verse. The sinful people of Zion are trembling with fright. They say, God's judgments like a fire that burns forever. Can any one of us survive a fire like that? The sinful of Zion are trembling with fright. They say, God's judgment is like a fire that burns forever. God's judgment is like a fire. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉగ్రతను మనం తట్టుకోలేము. ఎందుకంటే ఈ లోకస్తులు అలా చేసుకున్నారు, వాళ్ళకి తెలిసి చేసుకున్నారు, కొంతమంది తెలియక చేసుకున్నారు. కాబట్టి ఇంకా మనము దేవుని యొక్క అంటే దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే కేవలం ఆయన మాట విని ఒబీడియన్స్ గా నడుచుకున్నట్లయితే మనం దేని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించుకోలేం. నీకు ప్రతి ఒక్కటి ఆత్మీయంగా, మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే నీకు పరిశుద్ధాత్మ, నీకు కావాల్సినవి, నీకు ఉండాల్సినవి గుణగణాలు ప్రతిదీ అక్కడి నుంచే నేర్చుకుంటున్నాం కదా. ఎవరు నువ్వైనా నేనైనా సరే ఇతరులకైనా కానీ సరే సర్వైవ్ కాలేరు. దేవుని విరుద్ధంగా నడుచుకున్నట్లయితే ఎవ్వరు ఇంతవరకు బతకలేరు. అంటే వాళ్ళ ఆత్మీయ జీవం కోల్పోయినట్టే. అన్యులం అంటాం కదా, దేనికి? దేవుని తెలియని వాళ్ళని అన్యులం అంటాం. కానీ పూర్తిగా తెలియని, సత్యం తెలియని వాళ్ళు, దేవుని కోసం సత్యం తెలియకను వాళ్ళు కూడా అన్యులే. కాబట్టి ఎన్నో చర్చస్ వస్తాయి, ఎన్నో సంఘాలు పుట్టుకొస్తాయి. వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బోధలతో కానీ వాళ్ళతో మనం జాగ్రత్త. అది ఎంతవరకు సత్యమో నువ్వు గ్రహించగల శక్తి నీకు ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం నేర్చుకున్నాం కాబట్టి, ఇన్ని రోజుల నుంచి మనం ఏమైతే నేర్చుకున్నామో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏది మంచో చెడు, ఏది సత్యమైన వాక్యమో, ఏది అసత్యమో కూడా మనకు తెలిసిపోతుంది. నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే నీకు అది ముందే హెచ్చరిస్తుంది, ఇది తప్పు, నువ్వు చేసే విధానం తప్పు. బ్రదర్, సిస్టర్, ప్రేమపూర్వకంగా ఎవరినైనా మనం గెలుచుకోవాలి. ఓ 2 నిమిషాలు అతని కోసం మాట్లాడి దేవుని సువార్త మనం ఇంట్రడక్షన్ ఇచ్చి దేవుని యొక్క సువార్తను ఆ విధంగా మనం పంచుకోవాలి. ఫస్ట్ చిన్నవి, తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి దేవుని యొక్క పనిష్మెంట్, వాళ్ళ ఉగ్రతకు వాళ్ళు లోనెట్ ఒకవేళ నువ్వు చెప్పకపోతే అది నీ తప్పే. దేవుని సువార్త నీకు అన్ని తెలుసు కాబట్టి ఇతరులకు చెప్పకపోతే నీ తప్పే. ఆఫీస్లో కూడా వాళ్ళు చెప్తుంటే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళని ఏ విధంగా మనం ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి, ఏ మార్గంలో వాళ్ళకి చెప్పాలి, ఏ మార్గంలో చెప్పైతే వాళ్ళు వింటారు. ఎందుకంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి, పనిష్మెంట్ దగ్గరగా ఉంది, దేవుని ఉగ్రత దగ్గరగా ఉంది. అందరు కాపాడబడాలి. నీది నాది సిద్ధాంతం, ప్రతి ఒక్కరికి సువార్త అందబడాలి. సువార్త అందబడాలంటే ఏం కావాలి? దేవుని కోసం తెలుసుకోవాలి. సత్యమా అసత్యమా, కరెక్టా రాంగా, చీకటి అంటే ఏంటిది, వెలుగు అంటే ఏంటిది, ఇవన్నీ వాళ్ళకి తెలియబడాలి. అప్పుడే వాళ్ళు బయటికి వస్తారు అక్కడి నుంచి. కాబట్టి 15వ వచనం చూడండి. ఇఫ్ యూ కెన్ సర్వైవ్ ఇఫ్ యూ సే అండ్ డూ వాట్ ఈజ్ రైట్, డోంట్ యూజ్ యువర్ పవర్ టు చీట్ ద పూర్ అండ్ డోంట్ యాక్సెప్ట్ బ్రైబ్స్, డోంట్ జాయిన్ విత్ దోస్ హూ ప్లాన్ టు కమిట్ మర్డర్ ఆర్ టు డూ అదర్ ఈవిల్ థింగ్స్. 15వ వచనం చూడండి. ఫ్యూచర్ వార్నింగ్స్ ఇది. మన అంశంలో మనం ఇది నేర్చుకున్నాం. వార్నింగ్స్ 15వ వచనం చూడండి. యూ కెన్ సర్వైవ్ ఇఫ్ యూ సే అండ్ డూ వాట్ ఈజ్ రైట్, డోంట్ యూజ్ యువర్ పవర్ టు చీట్ ద పోర్ అండ్ డోంట్ యాక్సెప్ట్ బ్రైబ్స్, డోంట్ జాయిన్ విత్ దోస్ హూ ప్లాన్ టు కమిట్ మర్డర్ ఆర్ టు డూ అదర్ ఈవిల్ థింగ్స్. ఇప్పుడు చూడండి, ఏ పని మనకు కావాలి, బిల్డింగ్ కట్టిన, ఏం పని కన్నా లంచాలు బయట, సిన్ఫుల్, అది పాపంతో కూడిన డబ్బు. అది ఏమైతుందంటే ఎక్కడికి వస్తుంది తెలుసా? లాస్ట్కి మన ఆరోగ్యం పరిస్థితి తీసుకొస్తుంది అది. ఎందుకంటే నువ్వు పాపంతో సంపాదించిన డబ్బు అంతా అది లంచాలు తీసుకోవద్దని ఇక్కడ క్లియర్గా రాస్తుంది. వాళ్ళతో చేతులు కలపొద్దని రాసుకుంది. నువ్వు ఇచ్చిన తప్పే. మన పనులు కావాలంటే ఒకటే ప్రార్థన. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏమైతుందంటే సర్టిఫికేట్, అదేమంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే స్కాలర్షిప్ వస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చి అన్ని రాసుకోకపోయినా వాళ్ళకి డబ్బు 500, 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇస్తే ఏం, లేకపోతే లేదు సార్. ప్రార్థన వల్ల మనకు జవాబు లభిస్తుంది.
వాళ్ళు డబ్బులు వచ్చి అడిగినా, సార్ మీరు వచ్చారు కాబట్టి రాకపోతే మీరు తీసుకుంటారా, వస్తేనే తీసుకుంటారా, రాకుండా తీసుకుంటారా, వాళ్ళు వచ్చినా తీసుకుంటారు. మనకు అప్పుడు అజ్ఞానంలో ఉన్నాం మనం, అంటే ఇప్పుడు తెలియని స్థితిలో ఉన్నాం. త్వరగా వస్తే పనులకు త్వరగా కావాలని త్వరగా మనం ఎంత అలవాటు పడిపోయినాం. ఓపిక అనేది నశించిపోయింది. మళ్ళీ స్కాలర్షిప్ రాకపోతే కాలేజీలో ఫీజులు కట్టాలి అని భయం. అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ఏది మంచో ఏది చెడో, ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో. ఈ చెడు పనులకు వాళ్ళతో స్నేహం చేస్తే మనకు అవే అలవాట్లు వస్తాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకో, అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నువ్వు ఒక్కనివే తెలుగు అనుకో, నువ్వు ట్రై చేస్తావు కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి, నేర్చుకొని ట్రై చేస్తావు. ఎందుకంటే నీ తెలుగు ఎవరికి అర్థం కాదు, తెలుగు భాష అనేది ఎవరికి అర్థం, అది ఇలా రాదనుకోండి, నువ్వు కూడా అరే నా భాష అర్థం కాకపోతే నువ్వు కూడా ట్రై చేస్తావు, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తావు. కొన్ని రోజులకు అది మంచిగా ఫ్లూయెంట్గా అయిపోతుంది ఇంగ్లీష్, మన ఇంగ్లీష్. అదే మంచి సాహసం ఎప్పుడు మంచిగానే నడుస్తుంది, చెడు సాహసం ఎప్పుడు చెడుగానే నడుస్తుంది. కాబట్టి చూడండి 16వ వచనం, దెన్ యూ విల్ బి సేఫ్, యూ విల్ బి సెక్యూర్ యాజ్ ఇఫ్ యూ వేర్ ఇన్ ఏ స్ట్రాంగ్ ఫారెస్టెస్, యూ విల్ హ్యావ్ ఫుడ్ టు ఈట్ అండ్ వాటర్ టు డ్రింక్. అంటే దేవుని యొక్క వాక్యం మేము సెలవిస్తుందంటే, నువ్వు దేవుని యొక్క అన్ని పాటించిన తర్వాతకి నువ్వు తిననికి తిండి ఆహారము దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు కావాల్సిన అన్ని కేవలం కేవలం ఒకటే మాట, లోబడడం, ఒబీడియన్స్ గా ఉండడం. దానికి వచ్చిన కేవలం మనం ఒబీడియన్స్ ఉండడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్. ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్లయితే మనం దినదినంగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్ ఒకరినొకరు వాక్యాలు షేర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లనే రవి బ్రదరు, ఢిల్లీ బ్రదరు, పరిశుధర బ్రదర్ వాళ్ళు చెప్తుంటే మనం నేర్చుకున్నాం, మా తల్లి బ్రదర్ వాళ్ళు చెప్పుకుంటే నేర్చుకున్నాం, సిస్టర్ చెప్తుంటే నేర్చుకున్నాం, అన్న చెప్తుంటే నేర్చుకున్నాం. మనకి ఇవన్నీ ఎక్కడ తెలుసు? ఇప్పుడు నీకు నాకు ఇది సువార్త అందబడుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? తెలియని వారికి ఎంతో మంది ఉన్నారు, హాఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు, దేవుని యొక్క సువార్త తెలియని హాఫ్ నాలెడ్జ్ లో ఉన్నారు. సండే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళు కూడా అన్యులే. ఒకరోజు వన్ డే క్రిస్టియన్స్ వాళ్ళు ఆ చర్చిలో త్రీ సర్వీసెస్ ఉంటాయి, ఒకటి ఇంగ్లీష్, ఒకటి తెలుగు, ఈవినింగ్ తమిళ్ సర్వీస్ ఉంటుంది. మొత్తం ఆ సర్వీసెస్ కట్టయితే మిగతా రోజులు అంతే, వాళ్ళకి ఏం తెలియదు. జస్ట్ ప్రేయర్కి రావాలా, కూర్చోవాలి, ప్రేయర్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి, కానుక ఇవ్వాలి. అది మంచిదా చెడా? నిన్ను దినదినము దేవుడు కాపాడుతున్నాడు. నీకు తిననికి రోజు దినదినం నీకు ఆహారం కావాలి, తిననికి నీ శరీరానికి ఏ విధంగా అయితే ఆహారం కావాలో దేవుని యొక్క సువార్త కూడా అంతే. నిన్ను సెటిలైజ్ చేయనికి, కరెక్ట్ గా చేయనికి, లేకుంటే దేవుని యొక్క ఉగ్రత పనిష్మెంట్ మన మీద వస్తుంది. ఈ లోకస్తులు అంతా ఏం చేసినంటే దేవుడిచ్చినే కాకుండా అతిగా ఆశపడి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళ తెలివితేటలతో వాళ్ళే మోసపోతున్నారు. అది మంచిగా చెడ్డ? భయంకరమైన రోజులలో ఉన్నప్పుడు మనం దేవుని కాపాడిండే లేదా? కరోనా టైంలో అయితే దేవుడు హాస్పిటల్ వెళ్లకుండా చాలా మందిని కాపాడండి. అది ఆ రోగాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలో మనకు దేవుడు నేర్పించినాడు. ఎంతో మంది ఎన్నో లక్షలు పెట్టినా వాళ్ళ ఆరోగ్యం కొనుక్కలేకపోయినారు. ఒక్క శవానికి వాళ్ళు 7 లక్షలు కట్టినారు. సోమాజిగూడలో ఫేమస్ హాస్పిటల్ అది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం దేవుని యొక్క సువార్త ఇతరులకు అందబడకపోతే నువ్వు తప్పు చేసినట్టయితే, నేను కూడా తప్పు చేసినట్టయితే. మన సువార్తని మన చుట్టుపక్క వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నా సైడ్ నుంచి కూడా చాలా మంది హిందూస్ ఉన్నారు, అన్యులు ఉన్నారు. వాళ్ళకి ఒకటే తెలుసు, అన్యులు అంటే వాళ్ళు హిందూస్. దేవుని నమ్మి కూడా వాళ్ళతో సండే వస్తుందంటే కథం, సండే ఏమైనా ఫంక్షన్స్ వస్తుందంటే కథం, వాళ్ళు మద్యం సేవిస్తారు. అలాంటి వాళ్ళకు ఏ విధంగా సువార్త అందబడాలి? ఇది తప్ప రైటా? నువ్వున్న ప్లేస్ రైటా రాంగా? నీ చుట్టూ ఉన్నది కరెక్టా రాంగా? నీ చుట్టూ ఉన్నది చీకటియా వెలుగా? ఒక్కోసారి ఆ చీకట్లో పడిపోతే మనం మళ్ళీ వెలుగులోకి రానికి చాలా టైం పడుతుంది. నిజంగా చాలా టైం అంటే చాలా టైం పడుతుంది. ఒక్కసారి మన మీద వెలుగు వచ్చిందనుకో, నీకు ఇంకా ఎదురు లేదు. ఆ వెలుగు నీకు చూపై ఉండి నువ్వు ముందు నడిపిస్తుంటది. అదే దేవుని యొక్క వెలుగు, పరిశుద్ధాత్మ నడిపింపు అంటారు దాన్ని. ఐఎమ్ ద వే. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుందిగా, నీ పాదాలకు దీపమై ఉన్నాడు. నీకు ఇప్పుడు మనం చెప్పులు వేసుకోకుండా చీకట్లో నడిస్తే ఏది కుచ్చుకుంటుందో ఏది కరుస్తుందో మనకు తెలియదు కదా. అదే వెలుగు ఉంటే నువ్వు చూసుకొని నడుస్తావు. ఆత్మీయంగా చూసుకున్నట్లయితే ఆ చీకటి కూడా నువ్వు ఎదిరించే శక్తి నీలో ఉంటుంది. ఇట్లనే సువార్తకి వెళ్ళేసి ఇంటికి వచ్చేసరికి మీద కూర్చొని ఎవరో గొంతు పిసిగేస్తున్నారు. అర్థం అవ్వట్లే, నాకు అంత శక్తి లేదు, ఏం చేయాలో ఏం అర్థం అవ్వలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు
ఈ ఇంట్లో శాంతి సమాధానం కలుగు కాకు అన్నప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడికి కూడా ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నాను. అది ఒకవేళ చేసుకోకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి భయంకరంగా ఉండిపోతుంది. అసలు నాకు కళలు రావు. ఆ రోజు అట్లా అయిపోయింది. దేవుని యొక్క శక్తి చెప్తుంది నువ్వు ప్రార్థన చేసుకో, అవి ఇంకా రావు నీ దగ్గరికి. ఎట్లా అంటే బాడీ నిద్ర కూడా రావట్లేదు. అలాంటి మొత్తం మనం ఏదైనా పండు పట్టుకొని చేయలే ఎట్లా క్రష్ చేస్తాం అట్లా బాడీని క్రష్ చేస్తారు వాళ్ళు. ఆ చీకటి ఎంత భయంకరం. నేను ఆ చీకటిని నేను చూసిన ఆ చీకటి ఎంత భయంకరంగా ఉందంటే అసలు నా వల్ల అవుతుందా కాదా అన్నట్టు ఉండిపోయాల్సి వచ్చి అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండిపోయినా నేను. చిన్న చిన్నవి పోరాటం చేయకపోతే అవన్నీ ఎదుర్కోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. నువ్వు రైట్ ప్లేస్లో ఉన్నావా, రాంగ్ ప్లేస్లో ఉన్నావా, నువ్వు కరెక్ట్ వాక్యం వింటున్నావా, కరెక్ట్ వాక్యం వింటున్నా లేవా, ఎప్పుడు చర్చిలో కూర్చొని వినడమేనా? నేను ఎప్పుడు చెప్పగలుగుతాను? నేను నీలాగా ఎప్పుడు తయారు కావాలి? నా మాటలు కూడా వినాలిగా అందరూ. దేవుని యొక్క సృష్టి ఎట్లా సృష్టించిండో అవి చెప్పాలి బయటికి. దేవుడు ఎన్నో ఒక నోటి మాట ద్వారా అన్ని సృష్టించబడింది. దేవుడు ఆదం అవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ ఈ ప్రపంచాన్ని రూల్ చేయడం. అదే ఆజ్ఞ నీకుంది, నాకుంది. కానీ ఇతరులకి ఇట్లాంటి ఇవి తెలియదు. దేవుడు నీకే శక్తి ఇచ్చి నువ్వే రూల్ చేయాల ప్రపంచాన్ని, వాళ్ళకి తెలియదు. కాబట్టి మన యొక్క వాక్యము అంశము గాడ్స్ జడ్జిమెంట్ ఆఫ్ ద వరల్డ్ చూసుకున్నాము. ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో, దేవుని యొక్క ఉగ్రత ఏంటిది, మంచి ఏదో చెడేదో, దేవుని యొక్క మాట విని ఏ విధంగా అయితే నడుచుకుంటామో ఇవన్నిటి గురించి మనం ఈ వాక్యంలో మనం క్లియర్గా స్పష్టంగా చూసుకున్నాం. దేవుని యొక్క వాక్యం విని మనం నడుచుకున్నట్టయితే నీకు దినదిన ఆహారము ఫుడ్ దేవుడు నీకు సిద్ధపరుస్తున్నాడు. చూడండి లాస్ట్ వచ్చిన 16 వచనం చూడండి. దెన్ యూ విల్ బి సేఫ్, యూ విల్ బి యాజ్ సెక్యూర్ యాజ్ ఇఫ్ యూ వేర్ ఇన్ ఎ స్ట్రాంగ్ ఫారెస్టెస్, యూ విల్ హ్యావ్ ఫుడ్ టు ఈట్ అండ్ వాటర్ టు డ్రింక్. ఆత్మీయంగా చూసుకున్నట్టయితే దేవుని యొక్క చెప్పినట్టు నడుచుకొని దేవుని యొక్క ఆజ్ఞలో మనం పాటించి ముందుకెళ్ళినట్టయితే నీకు దినదిన ఆహారము, దేవుని నీకు ఆకలి తప్పదు. థర్స్టీ అంటే దాహం కూడా నీకు వేయదు. దేవుని యొక్క వాక్యంలో ఆ రుచి తెలిసినట్టయితే, ఆ రుచి ఏ విధంగా ఉన్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది ఆ రుచి. అవును, మనం దినదినం తప్పులు చేస్తాం. చిన్న తప్పులు చేస్తుంటే పెద్ద కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటది. ఆ పొరపాటు జరగడానికి మనకు ప్రార్థన ఉంది, శక్తులు అన్ని చేసుకున్నాం. కానీ నెక్స్ట్ టైం కూడా చేసుకోకుండా ఉండడానికి సిద్ధపడాలి. అయ్యో నెక్స్ట్ టైం ఈ తప్పు పని చేసినా నేను ఇది ఇంకా చేయకూడదు. ఫ్యూచర్ వార్నింగ్స్ ఎట్లా ఉంటాయంటే భయంకరంగా ఉన్నాయి. ఇంకా ఇది ఇంతే. ఫ్యూచర్ వార్నింగ్స్ ఎట్లా ఉంటాయంటే అసలు మనం ఊహించుకోలేము. మొత్తం చీకటి. నువ్వు దేవుళ్ళు ఎలా వెలగాలంటే ఎప్పుడైతే ఆ సూర్యుడు నీకు బ్రైట్నెస్ కనబడతాడో ఆ విధంగా ఉండాలి. ఒక్కసారి వెలుగు వచ్చిందనుకో చీకటి మొత్తం వెళ్ళిపోతుంది. చీకటి ఇంకా ఉండదు. మన చుట్టూ మనం కమ్మనికి వచ్చినా గానీ అది ఉండదు. అంత పవర్ఫుల్ గా మనం తయారు కాలేదు రాబోయే దినాల్లో. చూడండి ఎటు చూసిన కొట్లాటలే. చూడండి లోన్లు తీసుకొని పారిపోయిన, మనం షూరిటీ ఇచ్చినామని కోరుకన్నా లోన్ను వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుంటారు. లోన్ల విషయంలో కానీ మనం జాగ్రత్త పడి ఉండాలి. మనకు తెలుసు, నేర్చుకున్నాం అన్ని. మనం అప్పుడే గ్రహించగలాలి ఇది మంచిగా చెడ్డ నేను చేస్తుంది. ఇస్తే మనం మోసం. అయితే చూడండి దేశాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వార్ జరుగుతుంది. ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్ ఇవన్నీ లేజర్ బాంబ్స్ వేసేసుకుంటున్నారు, వాళ్ళు పేల్చుకుంటున్నారు, బిల్డింగ్స్ కూలిపోయినాయి మొత్తం. అటువంటి సిచ్యువేషన్లు ఉన్నాం. రేపు ఈ దారిగా పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సేఫ్ సైడ్ లో ఉండాలి. దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే దేవునితో మనం ఉంటాం. ఒక రోజున నువ్వు నేను అక్కడే కలుసుకునేది. మళ్ళీ మనం కలవకపోవచ్చేమో చెప్పలేం. దేవుడు మన ఫ్యూచర్ గోల్స్ ఏ విధంగా డిజైన్ చేసిండో. అయితే ఈ వాక్యానికి కన్క్లూజన్ చూసుకుందాము. చివరిగా ఒక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాము. సామ్స్ 37:5-6, కీర్తనలు 37వ అధ్యాయము 5-6. సామ్స్ 37:5-6. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ దిస్. చూడండి, కమిట్ నిర్ణయించుకోవాలి. ఈరోజు ఇది నిర్ణయించుకుంటున్నా, తీర్మానం అంటాం. నిర్ణయించుకోవాలి. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ డూ దిస్. మనం నమ్మి దేవునిలో నడిచినట్టయితే దేవుడు నీకు ఏ విధమైన సహాయపడతాడో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ సువార్త నీలో నాలో ఉంటే పనికిరాదు. ఇతరులకు అందబడాలి, పాస్ ఆన్ కావాలి. ఎందుకు మన బ్రదర్స్ ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి చెప్తున్నారు, చర్చెస్లకు వెళ్ళి చెప్తున్నారు. మన సమయం ఎక్కడ దొరికితే ఎక్కడికి వెళ్ళి చెప్తున్నాం. మారాలి.
ఎందుకంటే చర్చస్ ఇటువంటి విషయాలు చర్చించారు ఎప్పుడు వాళ్ళు. వాళ్ళకి తెలిసినవి వాళ్ళ రాజకీయాలు చర్చిలో, వాళ్ళు బయట పొలిటికల్ లీడర్స్ కంటే చర్చిలో పొలిటికల్ లీడర్స్ చాలా డేంజరస్. నేను కల్లారా చూసిన అనమాట, చాలా డేంజరస్. ఒక పదవి కోసము వాళ్ళు ఎంత కొట్లాడుకుంటారంటే మన చర్చ్ సిస్టంలో సరిగ్గా లేదు. అంత భయంకరంగా ఉన్నాము ఆ చర్చ్ సిస్టమ్. ఇప్పుడు చర్చ్ సిస్టమ్ అంటే అట్లుంది. ఒక ఫేమస్ చర్చ్ సికింద్రాబాద్ లో ఒక పదవి కోసం, ఒక ట్రెజరర్ పదవి కోసము వాళ్ళు ఎట్లా కొట్లాడుకున్నారంటే నేను కల్లారా చూసినాను. నేను ఆ విధంగా చర్చ్ సిస్టమ్ నడుస్తుంది. వాళ్ళు మనల్ని నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు నీకు ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చినాడు. నువ్వు నేనే మనం నడిపించాలి ఇతరులని. నువ్వు నేనే నిర్ణయించుకోవాలి ఇతరులను ఏ విధంగా నడిపించాలి. నీకు నాకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు. సమస్తం నీకు ఇచ్చిపోయినప్పుడు మనం ఏ విధంగా కాపాడుకోవాలి సమస్తం, మళ్ళా రిటర్న్ బ్యాక్ ఏ విధంగా చేసుకోవాలి దాన్ని. ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. చూడండి, కంక్లూజన్ అన్న కదా, కమిట్ యువర్ వే టు ది లార్డ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్. హీ విల్ డూ దిస్. హీ విల్ మేక్ యువర్ రైచియస్నెస్ రివార్డ్ షైన్ లైక్ ది వన్ యువర్ విండిఫికేషన్ లైక్ ఏ నూన్ డే సన్. చూడండి వాక్యం ఎట్లా ఉందంటే, దేవుడు నిన్ను ఏ విధంగా తీర్చిదిద్దునంటే నువ్వు ఒక వెలుగు లెక్క ఇతరులకు వెలుగై ఉండాలని చెప్తున్నాడు కదా దేవుని యొక్క వాక్యము. ఆ విధంగా తీర్చిదిద్దునంట దేవునికి నువ్వు నేను సమర్పించుకుంటే. అవును, నేను ఒకప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని కాదు, సిగ్గుపడేవాడిని, తల దించుకునేవాడిని. నేనేం చెప్తాను, నా మాట ఎవరు వింటారని. నమ్ముతారో నమ్మరో, ఒకరోజు ఆజీజ్ నగర్లో నువ్వు వాక్యం చెప్తే, అన్న నీ వాక్యం నేను గొప్పగా ఏం చెప్పుకునేటని నీ వాక్యం మాకు క్లియర్గా అర్థమైంది. అవునా, కరెక్టే. పాపం వాళ్ళు చదువుకోలేరు కదా, వాళ్ళకి ఏం తెలియదు మంచి చెడ్డ అంటే ఏంది. ఒక సిస్టర్ వచ్చి, అన్న బ్రదర్ ఇట్లా వేసారు, 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళు నాకు 2 లక్షలు ఇచ్చినట్టు అంటారు బ్రదర్. వాళ్ళకి ఏం తెలుసో చెప్పండి. అట్లాంటి విషయాలలో ఏం తెలియదు, పైసలు ఇస్తే తీసుకురు కథం. ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళని ఏ విధంగా కాపాడాలి. దేవుని యొక్క జ్ఞానము నీలో కొద్దువగా ఉంది, అది ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క మన టాలెంట్స్ ఉపయోగించబడితేనే కదా ఇతరులకు తెలిసేది నీలో టాలెంట్ ఉందని. దీపము స్తంభం పైన ఉంటుంది, అది కింద ఉందంటే వెలుగు అక్కడికే ఆగిపోతుంది. అదే వెలుగు స్తంభం మీద ఉంటే అందరికీ కనబడుతుంది. మన తలంతులు కూడా కింద కాకుండా పైన పెట్టుకుంటే అందరు చూడగలుగుతారు. అందరికి అందపడాలి వాక్యం, అందరు నేర్చుకోవాలి వాక్యం. నా సీక్రెట్స్ ఉందో అందరు నేర్చుకోవాలి. నేను ఇట్లా ఎదిగినా నేను నేర్చుకున్న ఈ గ్రూప్ నుంచి నేను చెప్తుంటా, సిస్టర్ బ్రదర్ మాకు ఒక గ్రూప్ ఉంది, మాకు బ్రదర్ ఉన్నారు, వాళ్ళతో ప్రార్థన చేసుకోండి అని చాలా మందికి నేను చెప్పినా. నేను అవునా బ్రదర్, ఓకే రైట్. కొన్ని అప్పుడప్పుడు వాక్యాలు కూడా వాళ్ళకి షేర్ చేస్తుంటాను నేను, వాళ్ళు వింటూ ఉంటారు. నిజమే బ్రదర్, మీకు ఇంకో విషయం తెలుసా, మనం వ్యాక్సిన్ తీసుకున్న అన్నీ చెప్పింది మనకు తీసుకోదని. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా, నాకు బెస్ట్ ఫ్రెండే. చేతులు కాళ్ళు ఇదివరకు ఎంత యాక్టివ్ ఉండే, ప్రొయాక్టివ్ ఉండే, కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. ఆ టెక్నాలజీకి మైండ్ పనిచేస్తలేదు. అనవసరంగా 2 ఇంజక్షన్లు తీసేసుకున్నాం, బూస్టర్ అని చెప్పి ఇంజక్షన్. మీరు చెప్పినప్పుడు ఇన్లే, నేను చెప్పిన, మాకు అన్నయ్య చెప్పినాడు వద్దు తీసుకోవద్దురా బ్రదర్ అంటే వాడు తీసుకుని వినలే. జాబ్ కోసం తీసుకున్నాడు. నేను జాబ్ వదిలితే పోతే పోనీ అనేసి. ఎందుకంటే ఇవి ఆజ్ఞ వినడమే కదా. దేవుడు ఒకరి చేత చెప్పించే విధానం ఇవన్నీ. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఎందుకుంటారు, మనకు నేర్పించడానికి, కరెక్ట్ డైరెక్షన్ లో నడిపేయడానికే. మనం నేర్చుకోవచ్చు కదా అనుకుంటాం, కానీ అది రాదు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఈ వార్నింగ్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి. ఎందుకంటే ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రపంచం నాశనం అయితే మనుషులు నాశనం అయిపోతారు, మనుషులు నాశనం అయిపోయి ప్రకృతి నాశనం అయిపోతుంది, అన్ని 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 వేస్ట్ అవుతుంది. కాబట్టి దేవుడిచ్చిన వాక్యంను మనం విని దినదిన ఆహారంగా మనం తీసుకున్నట్లయితే, మన శరీరానికి ఏ విధంగా ఆహారం మనం తీసుకుంటున్నామో ఈ వాక్యం కూడా అవే అవసరం. కాబట్టి దేవుని యొక్క మనం కమిట్మెంట్ అంటారు బ్రదర్, నేను కమిట్ చేస్తున్నా, అవును నేను చేస్తాను, నీకు ఇస్తాను. కమిట్మెంట్ నిర్ణయించుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఎస్, నీ నిర్ణయం పైన ఆధారపడేది ఉంటుంది మంచి చెడు. కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియన్మ తండ్రి దేవాన్ని పాదం కొందనాలు స్తుతులు స్తోత్రం ఉన్నాయని ఎస్ఏ ప్రభా. మరి నీ అనే ఎస్ఏ ప్రభా, నీ ఆజ్ఞలు పాటించుకుని విరుద్ధంగా ఉంటే ప్రభువా ఏ విధంగా పనిష్మెంట్స్ వస్తాయో నాయన ఎస్ఏ ప్రభా, వార్నింగ్స్ వస్తాయో, ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుందో తండ్రి ప్రభా అన్ని నేర్పించినందుకు నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, ఏ విధంగా పోరాడాలో, ఏ విధంగా గెలవాలో ఇతరుల మీద, ఏ విధంగా నాయన ఎస్ఏ ప్రభా శక్తిని పొందుకోవాలో మేము నాయన ఎస్ఏ ప్రభా, మరి పొందుకున్న తీర్మానం చేసుకున్న తర్వాత మాకు ఏ విధమైన ఆహారం లభించబడుతుందో నువ్వు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా, హాఫ్ నాలెడ్జ్ క్రిస్టియన్స్. ఎస్ఐ వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియదు తండ్రి ప్రభా.
ఓన్లీ నైనా ప్రభా చెప్పబడిన వాక్యాలు వాళ్ళు విని వెళ్ళిపోతుంటారు తండ్రి ప్రభా. అటువంటి ప్రజల కోసం నైనా ప్రభా, అలాంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని తీర్చిదిద్దుతున్న తండ్రి ప్రభా. మాకు తెలుసు నైనా ప్రభా, ఇతరులకు సువార్త చెప్తే వాళ్ళు కంపల్సరీగా ప్రభా నీ తట్టు తిరుగుతారు యేసయ్యా. మరి ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ప్రభా మా గ్రూప్ లో నైనా ప్రభా. ఆ కృపను బట్టి నీకు వందనాలు. ఎన్నో నేర్చుకున్నాం తండ్రి ప్రభా, బ్రదర్స్ సిస్టర్స్ నుంచి నైనా ప్రభా. ఎన్నో నేర్పించినారు తండ్రి ప్రభా యేసయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్యా. ప్రభా అదేవిధంగా ప్రభా ఈ గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. మరి ఇప్పుడు ఈ గ్రూప్ ఆన్లైన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నీకు వందనాలు. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి, మంచి ఆరోగ్యం. మరి మమ్మల్ని చీకటిల నుంచి వెలుగులోకి నడిపించినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఏ విధమైన నేను ఇతరులకు వాక్యం చెప్పాలో నాకు నేర్పించబడింది. మేము విధంగా ఏ పనులు ఏ విధంగా చేసుకోవాలో, అది మంచి చెడు మా చుట్టూ ఏ విధంగా ఉండాలో యేసయ్యా. అంచంచున ప్రమాదమే తండ్రి నైనా ప్రభా. ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు యేసయ్యా. మా ట్రావెల్స్ లో మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు. ఆఫీస్కి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్న, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ కొరకు నీకు వందనాలు. ఈ వాక్యం మాకు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మేము ఈ దేవుని నీ యొక్క ఆజ్ఞలు పాటించకపోతే మేమే నష్టపోతాం తండ్రి ప్రభా. అవును తండ్రి నైనా ప్రభా, లాంటివి ఉండకుండా మాకు సాయం దయచేయమని కోరుకుంటున్నాం. సాయం దయచేయమని ఈ యొక్క వాక్యాన్ని మీ చేకి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు ప్రభు కృప మనందరికీ సదాకాలం, విజ్ఞాన ప్రార్థనలకు దేవుని కృప సదాకాలం అందరికి తోడుండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్ అందరికి. మీ పేరు బ్రదర్? బ్రదర్ నేను ప్రసాద్ ని బ్రదర్. ప్రైజ్ లార్డ్. బాగున్నావా బ్రదర్? బాగున్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరందరు బాగుర్రా? దేవుని కృపలు అందరం. ఓకే, ప్రైజ్ లార్డ్.